ప్రభువుని ఆరాధించు నిమిత్తమై దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. కీర్తనలు 146. కీర్తనలు 146 అధ్యాయం. మొదటి 7 వచనాలు మనం చదువుకుంటాం. కీర్తనలు 146 అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుంటాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణము వెడలిపోవును. వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుండి 31 వరకు కలిసి చదువుకుంటాం. 29 నుండి 31 వరకు కలిసి చదువుకుంటాం. పేజీ నెంబర్ 72, లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుండి 31 వరకు కలిసి చదువుకుంటాం. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫాగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవాని స్తోత్రాలు. ఏ దినము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించినట్లు మీ బిడలుగా మాకు సహాయం చేయము. మమ్మల్ని సమకూర్చారు, స్తోత్రాలు. మీ సన్నిధిలో సమకూర్చుకున్నారు కనుక మిమ్మల్ని మేము ఎట్లా ఆరాధించాలో మాకు నేర్పించి మీరే మహిమ పొందండి. చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడము. మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయి. వినగల చెవి, గ్రహించుకునే మనసుని బిడ్డలకు అనుగ్రహించండి. వారికి మీ మాటలు వెల్లడిపరచండి. మీ దాసుని నిలబెట్టి వాడుకోండి. ప్రభు, మీ దాసుని నోటిని ముట్టండి. నాయన, మీ దాసుని స్వంత తలంపులను వ్యర్థపరిచి మీ తలంపులు మీ ప్రజలకు తెలియపరచండి. కీర్తన 81:10 ప్రకారం మీరు మీ దాసుని మీ మాటలతో నింపండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందికి ప్రార్థిస్తూ, ఇంకెవరైతే రావాల్సిన వారు ఉన్నారో సకాలంలో చేరి రావడానికి సహాయం చేయండి. మహిమ ఘనత స్తుతి ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
ఇక్కడ వ్రాయబడిన మాటల్లో కట్టబడి ఉన్న ఒక గాడిద, కట్టబడి ఉన్న ఒక గాడిదను గురించి మనం చూస్తున్నాం. లూకాసు వార్త 19లో మరి 30వ వచనంలో వ్రాయబడిన మాట, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడు. కాబట్టి ఈ కట్టబడి ఉన్న గాడిద పిల్ల మరి అక్కడ మీకు కనబడుతుంది. దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి, దానిని విప్పి తోలుకొని రండి. కట్టబడిన గాడిద పిల్లను విప్పి తోలుకొని రమ్మని ప్రభు చెప్తున్నాడు. సరే, 31వ వచనంలో ఆయన అంటున్నాడు, ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పు. ఈ కట్టబడి ఉన్న గాడిద పిల్ల ప్రభువునకు కావలసి ఉన్నది. కాబట్టి కట్టబడి ఉన్న గాడిద పిల్ల గురించి ఆయన ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నాడు. ఏమంటే, దీని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు. కనుక వాస్తవంగా అయితే ఈ సృష్టికి కర్త అయిన ప్రభు, సృష్టిని నిర్మాణం చేసిన ప్రభు, సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆయనవే, సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆయనవే. ఈ సృష్టి నిర్మాణం చేసినాడు కనుక ప్రతిదీ ఆయనదే, అందులో ఏ సందేహము లేదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయనదైనా కూడా ఇక్కడ కట్టబడిన గాడిద పిల్లను మన జ్ఞాపకం చేయటంలో ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే, ఇదంతా నాదే చూడండి. అందుకనే భూమియు దాని సంపూర్ణతయు, చూడండి 24వ కీర్తనలో ఆ మాటలు ఉంటాయి. అక్కడ రాయబడిన మాటలు చదివితే మనకు అర్థమవుతుంది. కీర్తన 24వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన 24వ అధ్యాయం మొదటి వచనం, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులు కూడా దేవునియే. కనుక లోకమును కలుగు చేసిన వాడు దేవుడే. అదే సమయంలో లోకంలో ఉన్న తన నివాసులైనటువంటి మనము తన పిల్లలంగా, తన ప్రజలమై ఉన్నాం. ఈ సృష్టి యావత్తు ఆయనదే. సృష్టి యావత్తును నిర్మాణం చేసిన వాడు కనుక సృష్టి మీద ఆయనకే అధికారం ఉంటుంది. అటువంటి ఆయన ఇక్కడ కట్టబడిన ఒక గాడిద పిల్లను జ్ఞాపకం చేస్తూ, అక్కడ ఒక కట్టబడిన గాడిద పిల్ల ఉంది, దాన్ని విప్పి తోలుకొని రండి, దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. కనుక కట్టబడిన ఈ గాడిద పిల్లను విప్పడం అనేది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఒక రకంగా దాని బంధించబడిన స్థితి అక్కడ గాడిద పిల్ల కలిగింది. కట్టబడిన స్థితి ఏం చూపిస్తుందంటే, బంధించబడిన స్థితిని అక్కడ గాడిద పిల్ల విషయంలో మనం చూస్తున్నాం. కనుక నిరుపయోగముగా, ఎవరికి ఉపయోగం లేకుండా, ఏ మనుషుడు వాడుకోవటానికి వీల్లేని, లేకపోతే ఏ మనుషుడు దాన్ని ఉపయోగించినటువంటి ఈ గాడిద పిల్ల ప్రభువుకు అవసరమైంది. ఆయన అంటున్నాడు, అయ్యా ఒకవేళ ఎవరైనా అడిగాను అనుకోండి, ఏమంటే ఎందుకు దీన్ని మీరు విప్పుతున్నారని అడిగితే, ఇది ప్రభువునకు కావాలి, ఇది ప్రభువుకు అవసరం అని ఆయన చెప్తున్నాడు. కనుక ఇప్పుడు ఈ గాడిద పిల్ల, కట్టబడి ఉన్న గాడిద పిల్ల, బంధించబడి ఉన్న ఈ గాడిద పిల్లకు యేసు ప్రభు విడుదలనివ్వాలని ఆయన ఆలోచించాడు. దాన్ని విడిపించాలని ఆలోచించాడు. దాన్ని కట్లు విప్పాలని ఆలోచించాడు. దాన్ని తన కొరకు వినియోగించుకోవాలి, దాని మీద ఆయన ప్రయాణం చేయాలని ఆలోచించాడు. దాని మీద ఎక్కి దాని మీద ప్రయాణం చేయుట కొరకైన ఆయన ఉద్దేశము నెరవేర్చే గాడిద పిల్లగా ఆ గాడిద పిల్ల ఉండాలని ఆయన ఆలోచించాడు. అందువలన దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇక్కడ యేసుప్రభు అంతకుముందు ఎప్పుడు కూడా ఆ దారిలో వెళ్ళుండలేదు. ఆ దారి గురించి ఆయనకు అంతకుముందు తెలిసి ఉండకపోవచ్చు బహుశా. అయితే ఇప్పుడు మొదటిగా ఆ దారిలో వెళుతున్నప్పుడు అక్కడ కట్టబడిన గాడిద పిల్ల నాకు అవసరం, అది నాకు అవసరం, దాన్ని విప్పండి, తోలుకొని రండి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇట్లాంటి అనుభవం, బంధించబడిన ఈ గాడిద పిల్ల యొక్క అనుభవం మన జీవితాల్లో కూడా ఒకప్పుడు, మన జీవితాల్లో కూడా ఒక బంధించబడిన స్థితిలో ఉన్నాం మనం. కట్టివేయబడిన స్థితిలో ఉన్నాం మనం.
లేకపోతే ఈ యొక్క మరి బంధించబడిన స్థితి మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, సాతానుడు మనల్ని దేనికి ఉపయోగపడకుండా చేసి నిర్బంధించాడని చెప్పొచ్చు. మనల్ని సాతానుడు దేవునికి ఉపయోగపడకుండా, దేవుని యొక్క కార్యములకు ఉపయోగపడకుండా ఒక రకంగా నిర్బంధించాడు, కట్టివేశాడు. మనల్ని దేవుని ఏర్పాట్లు జీవించకుండా కట్టివేశాడు, దేవుని ఏర్పాట్లో కొనసాగకుండా కట్టివేశాడు, బంధించి వేశాడు. అలాంటి మనలను యేసు ప్రభు ఆ బంధకాల నుంచి విడిపించి కట్లు విప్పి తన యొద్దకు, అంటే తన యొక్క ఏర్పాటులోకి మనల్ని తీసుకురావాలనేదే యేసు ప్రభు యొక్క ఉద్దేశం. చూడండి, అందుకనే కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో సంభవించి మనకు ఇట్లాంటి విడుదల కలిగినప్పుడు మనము ఆయన ఏర్పాట్లోకి వచ్చినటువంటి వారంగా ఆయనను గణపరిచేటువంటి పిల్లలు, దేవుని పిల్లలుగా మనము ఉంటాము. లేకపోతే అట్లాంటి విడుదల మనకు ఇచ్చినటువంటి ప్రభువుని గణపరిచే వారంగా మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇలాంటి అనుభవము మరి నాకు తెలిసి మానవుడు, మనిషిగా పుట్టినోడు ప్రతి ఒక్కడి జీవితంలో ఇది ఉంది. ఒక యేసు ప్రభు తప్ప ప్రతి మానవుడి జీవితంలో ఈ బంధించబడిన స్థితి ఉంది. శత్రువు దేవుని కొరకై మనం ఏ మాత్రము ఉపయోగపడకుండా, వాడబడకుండా మనం బంధించబడిన స్థితికి కారణం ఎవరంటే సాతానే కారణం. అందుకే చూడండి, దేవుని వాక్యములో ఒక మాట రాయబడింది. లూకాసు వార్త 8వ అధ్యాయం. దయచేసి చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం, కొన్ని తలంపులు, కొన్ని విషయాలు మనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుతాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 26వ వచనం నుండి, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి యందుంచిరి. గాని వాడు బంధకములను తెంపగా దయ్యములు వానిని అడవిలోనికి తరుముకొని పోయి. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. గెరాసీనీయుల దేశములో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎక్కడుంటాడు? సమాధులలో ఉంటాడు, ఇంట్లో ఉండేవాడు కాదు. ఏంటి కారణము? అక్కడ వ్రాయబడింది, దేవుని వాక్యములో వ్రాయబడింది. అక్కడ ఒక అపవిత్రాత్మ అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను. ఒక అపవిత్రాత్మ అనేక పర్యాయాలు వాడిని పట్టుచూ వస్తుందంట. అనేక పర్యాయాలు అంటే అపవిత్రాత్మ పట్టినవాడు ఆ వ్యక్తి ఎక్కడుంటాడు? సమాధుల్లోనే ఉంటాడు, ఇంటిలో ఉండేవాడు కాదు, సమాజంలో ఉండేవాడు కాదు. సమాజానికి వెలుపుట, సమాధులు ఎక్కడుంటాయి చెప్పండి? సమాజానికి వెలుపుటే ఉంటాయి. కనుక సమాధుల్లో ఉండేవాడు సమాజంలో ఉండేవాడు కాదు, ఇంట్లో ఉండేవాడు కాదు, ఉపయోగపడినవాడు, నిరుపయోగమైన వాడు, జీవితాన్ని నష్టపరుచుకుంటున్నవాడు, తన జీవితం నష్టం పోవడానికి కారణం కూడా అపవిత్రాత్మ పట్టడమే కారణం. కనుక అపవిత్రాత్మ పట్టినవాడు ఎదురుపడ్డాడు యేసు ప్రభుకు. గెరాసీనీయుల దేశంలోకి ప్రభు వెళ్ళగానే ఆ వ్యక్తి ఎదురొస్తున్నాడు. ప్రభుకి ఎదురొచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు, నన్ను బాధపెట్టబాకు, నాతో నీకేమి, నన్నేమి బాధ పెట్టకు అని ఆ వ్యక్తి ప్రభువును వేడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన గద్దించినాడంట. అపవిత్రాత్మ వీనిలో నుండి వెళ్ళిపోయిపో అని గద్దించగానే అతనిలో ఉన్న అపవిత్రాత్మ అతన్ని విలవిల్లాడిస్తుందంట. అతనిలో ఉన్న అపవిత్రాత్మ అతనికి కీడు చేస్తుంది, హాని చేస్తుంది, అతన్ని చాలా భయంకరమైనటువంటి వాడుగా ప్రవర్తించేవాడుగా చేస్తుంది అతనిలో ఉన్న అపవిత్రాత్మ. అందువలన ఎప్పుడైతే అపవిత్రాత్మ యేసు ప్రభు గద్దించాడో అపవిత్రాత్మ వాడిని ఏం చేస్తుంది? విలవిల్లాడిస్తుంది. అందుకే తట్టుకోలేకపోతున్నాడు. యేసు, నాతో నీకేమి, నన్ను బాధపరచవద్దు, వెళ్ళిపో అని. అంటే అతనిలో ఉన్న అపవిత్రాత్మ మాట్లాడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ వ్యక్తిని మనం చూస్తాము, అపవిత్రాత్మ పట్టుచున్నవాడు. అపవిత్రాత్మ చేత ఏ విధంగా తన జీవితము
ప్రయోజనకరం కాకుండా ఉన్నవాడు. అపవిత్రాత్మ బంధించబడి సమాధుల్లోనే ఉంటాడంట. ఈ ఊళ్ళోకి రాడు. ఒకవేళ ఊళ్ళోకి వచ్చినా కూడా మరి భయంకరంగా ప్రవర్తిస్తుంటాడు. అందుకని ఏం చేస్తారంట, అనేక పర్యాయాలు అతనికి చేతులకి సంకెళ్ళేసి కట్టేసినా కూడా వాటిని తెంపేసుకుంటున్నాడు. కాబట్టి అతను ఏదో మరి మంచి బుద్ధి కలగాలని, అతనికి ఏదో మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడైతే బాగుంటుందని ఊళ్ళో వాళ్ళు కోరారులే కానీ అతనికి ఆ బుద్ధి రావటం లేదు. కారణము ఏంటంటే అపవిత్రాత్మ పీడిస్తుంది. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నువ్వు అటు వెళ్ళిపో, నువ్వు ఇటు వెళ్ళిపో అని అతన్ని చెండాడుతున్నటువంటి అపవిత్రాత్మ తనలో ఉండడం చేత వాళ్ళు ఎవరైనా గొలుసులతో బంధించినా కూడా తెంపేసుకుంటున్నాడు. తెంపేసుకొని ఏం చేస్తున్నాడంట, అక్కడ వ్రాయబడింది దేవుని వాక్యంలో 29వ వచనంలో, ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను, అది అనేక పర్యాయములు వాడిని పట్టుతూ వచ్చిన కనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి ఎందుంచిరి. కానీ కాపలా కూడా పెట్టారంట, కాపలా పెట్టారంట. అయినా కూడా ఏం చేస్తున్నాడు, వాడు ఆ బంధకాలను తెంపగానే ఏమవుతుందంట, దయ్యము వాడిని అడవిలోనికి తరుముకొని పోతుందంట. కనుక యేసు ప్రభు అలాంటి వ్యక్తిని మార్చాడు, అలాంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. అలాంటి వ్యక్తిలో ఉన్న దయ్యాన్ని, అతన్ని బంధించి ఉంచిన దయ్యాన్ని, అపవిత్రాత్మని యేసు ప్రభు ఏం చేసినాడు, వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఏమైంది, 30వ వచనం, యేసు నీ పేరేమని అడుగగా చాలా దయ్యములు వానిలో సొచ్చి ఉండను కనుక వాడు తన పేరు సేన అని చెప్పాడు. ఏం చెప్తున్నాడు, సేన. నీ పేరేంటి అంటే నా పేరు సేన. ఏంటి కారణం? చాలా దయ్యాలు ఉన్నాయంట అతనిలో, చాలా దయ్యాలు పట్టి ఉన్నాయంట. ఎన్ని దయ్యాలు ఉన్నాయంటే 2000 దయ్యాలు ఉన్నాయి. 2000 దయ్యాలు ఉన్నాయి. మత్తయి సువార్తలో రాశారు వివరంగా. 2000 దయ్యాలు పట్టిన వ్యక్తి అతను. ఈ 2000 దయ్యాలు పట్టిన వ్యక్తి ఆ రోజు ప్రభు అతనిలో ఉన్న అపవిత్రాత్మను గద్దించగానే అపవిత్రాత్మ చేత బంధించబడిన ఆ వ్యక్తి విడుదల పొందినవాడుగా ఉన్నాడు. ఆ రోజున అతని జీవితం మార్చబడింది. అతను దేవుని ఏర్పాట్లోకి వచ్చిన వాడుకున్నాడు. అయితే ఏమన్నాడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నేను కూడా నీతో వస్తానంటే, నేను కూడా నీతోనే వస్తాను, నీ శిష్యుల్లో నన్ను కూడా ఒకటిగా చేసుకో అంటే ప్రభు ఏమన్నాడు, నువ్వు ఈ ఊరిలోనే ఉండు, నీవు ఈ ఊరిలోనే ఉండు, ఈ ఊరిలో రక్షణ అవసరంగా ఉంది, రక్షణ ప్రకటించు, నీకు కలిగిన విషయాలన్నీ కూడా ఈ ఊరిలో వాళ్లకు చెప్పాలి. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి ఏ విధమైన ఉపయోగం లేనటువంటి వ్యక్తి, నిరుపయోగమైన వ్యక్తి దేవునికి ఆ రోజు ఉపయోగపడేవాడుగా మారిపోయినాడు. సమాధుల్లోనే ఉండేటువంటి వాడు, అడవుల్లో ఎడారుల్లో తిరిగేటటువంటి వాడు, ఎవ్వరికి ఉపయోగం లేదు, ఇంటి వారికి ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు. అలాంటి వ్యక్తి, దయ్యాలు పట్టిన వ్యక్తి, అపవిత్రాత్మ చేత పీడించబడుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఆ దినమున ప్రభువు చేత విడిపించగానే అతనిలో ఉన్న దయ్యాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అవంట ఎక్కడికి వెళ్ళిపోయినాయి? పందుల మందలోకి వెళ్ళిపోయినాయి. ఆ పందుల మంద వెళ్ళిపోయి సముద్రంలో పడి ఊపిరి తిరక్క పందుల మందంతా చచ్చిపోయినాయి. కాబట్టి ఆ విధంగా అతనిలో ఉన్న దయ్యాలు ఆ రోజు చనిపోయినాయి. కాబట్టి ఆ దయ్యాలు అతని నుంచి వెళ్ళిపోయినాయి. ఆ యొక్క దయ్యాల నుంచి విడిపించబడిన వ్యక్తి అన్నాడు, అయ్యా నేను వెంబడిస్తాను, నీ శిష్యుడిగా నన్ను కూడా చేసుకో అంటే ఆయన అన్నాడు, నీ ఊరిలో ఇక్కడే ఉండాలి, ఈ ఊరిలోనే ఉండాలి, ఈ ఊరిలోనే నన్ను గురించి నువ్వు సాక్ష్యము ఇవ్వాలి. అంతకుమునుపు ఏ సాక్ష్యం లేనటువంటి వాడు ఇవాళ ప్రభువుకు సాక్ష్యం ఇచ్చేవాడుగా మారిపోయినాడు, ప్రభు ఏర్పాటును జరిగించేవాడుగా మారిపోయినాడు. నిష్ప్రయోజకమైన వాడు ఇవాళ ప్రయోజనకరమైన వాడుగా మారిపోయినాడు. అట్లాంటి స్థితి అతని జీవితంలో మనము చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఇలాంటి మనం కూడా ఒక దినము ఏ విధముగా ప్రభువుకు ఉపయోగపడని వారము, సాతాను చేత బంధించబడిన వారము, అపవిత్రాత్మ చేత పీడించబడిన వారము, మనల్ని ఏ విధంగా ఉపయోగించుకోవడానికి వీలు లేనటువంటి జీవితం మనది ఒకప్పుడు. అలాంటి మనల్ని కూడా ప్రభు ఏం చేసినాడు, తన కొరకు జీవించే వ్యక్తులుగా మనల్ని మార్చి మనలో ఉన్న అపవిత్రాత్మనంతటిని కూడా వెళ్ళగొట్టాడు. దేవుని ఏర్పాటులోకి తీసుకొచ్చాడు. ఆ కట్లు, ఆ బంధకాలు విప్పాడు. ఆ యొక్క అపవిత్రాత్మ బంధకాల నుంచి విప్పి తన కొరకైన
వాడుగా ప్రభు తనను ఏర్పాటు చేసుకున్నాడు. అట్లాగే మనం కూడా అంతే, దేవుని ఏర్పాటు జరిగించేటువంటి వారంగా మనం కూడా చేయబడుతూ వచ్చినట్టు అలాంటి అనుభవంలో మనం ప్రభువుని ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు షేనా. అతని జీవితం మార్చబడింది. ఆ గెరాసీనుల దేశంలో అతని జీవితం ఒక సాక్ష్యార్థంగా, ప్రభు కొరకైన సాక్ష్యార్థంగా మార్చబడింది. అట్లాగే మనల్ని కూడా తన సాక్ష్యార్థంగా జీవించిన నిమిత్తం మనల్ని కూడా మార్చాడు. మన యొక్క అపవిత్రతను పోగొట్టాడు. మన యొక్క దుస్థితి నుండి మనలను కాపాడుతూ వచ్చాడు. మనలను ఆ విధమైనటువంటి దేవుని కొరకైనటువంటి వ్యక్తులుగా ప్రభు చేస్తూ వచ్చినాడు అనేది మన బంధకాలను విడిపించుట జ్ఞాపకం చేస్తుంది. మనం కట్టబడిన స్థితి నుంచి విడిపించబడటం జ్ఞాపకం చేస్తుంది. బంధించబడిన వారి బంధకాలు తెంచగలిగిన వాడు ఆయనే. కనుక మనకున్న ఆ యొక్క అపవిత్రాత్మ చేత బంధించబడినట్టు ఉన్న మనలను విడిపించి ఆయన కొరకై మనలను చేసుకున్న దేవుడు. కనుక ఇలాంటి అనుభవం మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన ఎదుట మనం సాగిలపడాలి, ఆయన ఆరాధించాలి. అది మొదటి అనుభవం. రెండో అనుభవం చూడండి, అదే లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు. లూకాసు వార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరుసు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న రెండో సంగతి ఏంటంటే 18 ఏండ్ల నుండి బలహీన పరుసు దయ్యం పట్టిన ఒక స్త్రీని మనం చూస్తున్నాం. 18 ఏండ్ల నుండి 18 సంవత్సరాల నుండి ఒక స్త్రీకి దయ్యం బట్టి ఆమె నడవలేకపోతున్న పరిస్థితి, వంగిపోయింది, ఏమాత్రం చక్కగా నిలబడలేదు. ఆమె మరి బలహీనపరచబడిపోయింది. ఒక రకంగా ఆమెను సాతాను బంధించి బలహీనపరిచాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క స్త్రీ విషయము మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆమె పరిస్థితి చూడండి. నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేని స్త్రీ. నడుము వంగిపోయిందంట. వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేని స్త్రీ. చూడండి, ఇలాంటి ఆమెను కూడా ప్రభు ఏం చేశాడు? కాపాడాడు. ఆమె యొక్క అనారోగ్య స్థితి నుండి, ఆమె బలహీనత నుండి విడిపించాడు. ఆయన బలహీనతను విడిపించి ఆమె గురించి అంటున్నాడు, 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధించబడిన ఈమె, 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఈ స్త్రీ కనుక 18 సంవత్సరాల నుంచి బాధపడతా ఉంది, నడు వంగిపోయి బాధపడతా ఉంది. ప్రభు ఆమెను దర్శించి ఆమెతో మాట్లాడి ఆమెను యొక్క బలహీనతల నుంచి విడిపించి నిమిత్తము అన్నాడు. ఒక మాట ఏమన్నాడు? అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల నొంది ఉన్నావు, నీ బలహీనతల నుండి విడుదల పొందావు. కాబట్టి ఇట్లాంటి వంగిపోయి ఏమాత్రము చక్కగా నిలబడలేని ఆమెను ప్రభు స్వస్థపరిచినప్పుడు ఆమె ఏం చేసింది? చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. అందుకని అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఏంటి మరి నిన్నటిదాకా వంగి నడిచేది ఇప్పుడేంటి మళ్ళీ మామూలు నడుస్తుంది అన్న దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఎవరు స్వస్థపరిచారు, ఎవరు బాగు చేశారు అని నేను బాగు చేసినప్పుడు ఎందుకు బాగు చేశారు అని వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నాడు 16వ వచనంలో 13-16, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింపతగదా అని అతనితో చెప్పాను. కాబట్టి 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఈ అబ్రహాము కుమార్తె ఇప్పుడు ఏమైంది? స్వస్థపరచబడి, యేసు ప్రభు స్వస్థపరచబడి దేవుడిని మహిమపరిచే స్త్రీగా అయిపోయింది. కనుక బలహీనతల నుంచి విడుదల పొందింది, అనారోగ్యం నుంచి విడుదల పొందింది, వ్యాధి నుంచి విడుదల పొందింది, పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా చక్కగా నిలవబడింది. తన బంధకాలు తెంచబడిన అనుభవంలో చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చింది. నా కొరకు సహాయం చేసిన దేవుడు అని ఆయన మహిమపరిచింది, ఆయన పొగుడుతూ వచ్చింది, ఆయనను ఆరాధిస్తూ వచ్చింది.
అలాంటి వారుగా మన జీవితంలో కూడా కొన్ని అనారోగ్య సూచనలు మనం సంభవించినప్పుడు కొన్ని రుగ్మతలు వస్తాయి. మనిషి అన్నాక ఎవరికైనా వస్తాయి. సమస్యలు మనుషులకు కాదు, మానవులకు వస్తాయా? మనుషులకే వస్తాయి. మనకు కూడా కొన్ని రుగ్మతలు వస్తాయి. అయితే మనం ఏం చేయాలా? ప్రభువు స్వస్థపరిచేబడిన అనుభవంలోకి వచ్చి ఆయన ద్వారా స్వస్థత నొంది మనము ఆయన మహిమపరిచే వారంగా మనం ఉండాలనేదే మనల్ని ప్రభువు కోరుతున్నాడు. అందువలన చూడండి, ఇక్కడ ఈ 18 ఏళ్ళ నుండి మరి ఈ యొక్క బంధకాల్లో ఉన్న ఈ స్త్రీ ఎప్పుడైతే చక్కగా ఆమె అనారోగ్య పరిస్థితులన్నీ పోయి మంచి ఆరోగ్యవంతురాలుగా చేయబడిందో, చక్కగా దేవుడిని మహిమపరిచే స్త్రీగా చేయబడింది. మనకేమో చిన్న సమస్య వచ్చినా బాధ, తుమ్ము వచ్చినా బాధే, దగ్గు వచ్చినా బాధే. మందిరానికి రావట్లేదు. ఎందుకు రాలేకపోయారంటే జలుబు చేసింది. ఎంత చిన్న కారణం అండి! జలుబు చేసింది, చాలా చిన్న కారణం. మందిరానికి ఎందుకు రాలేకపోయారంటే మోకాళ్ళు నొప్పులు. నాకు కూడా మోకాళ్ళు నొప్పులే. అసలు కూర్చోవాలన్నా లెగాలన్నా నాకు నడవడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నాయి మోకాళ్ళు. మరి ఏందో కారణం తెలియదు. మోకాళ్ళు నొప్పులు, కూర్చోలేకపోతున్నాం, మందిరానికి నడిచి రాలేకపోతున్నాం, మందిరంలో అంతసేపు కూర్చోలేకపోతున్నాం అనేటువంటి బలహీనతల్లో మనం బంధించబడితే ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం? అందువలన ఇలాంటి బంధకాలు తెంచబడాలి. చిన్న చిన్న ఆటంకాలు దేవునికి ఆరాధన చేసేదాని నుంచి మనలను దూరపరచకూడదు. చిన్న చిన్న సమస్యలు దేవుణ్ణి ఆరాధన చేసేదాని నుంచి మనల్ని దూరపరచకూడదు. మాకు చెప్పారు, మా కాలంలో ఏం చెప్పారంటే బలమైన కారణం ఉంటే తప్ప మందిరము మానదు. ఏంటా బలమైన కారణం? ఎవరైనా మీ రక్త సంబంధికులు ఎవరైనా చనిపోతే వెళ్ళండి, సాధ్యమైనంత వరకు ఆరాధన చూసుకుని వెళ్ళండి. ఒకవేళ కుదరలేదంటే ఆ టైంకి వెళ్ళండి. మాకు చెప్పారు, నేర్పించారు. ఇంతే తప్ప వేరే ఏ కారణం విషయంలో కూడా నువ్వు మందిరం పోగొట్టుకోవడానికి వీల్లేదు. కఠినంగా చెప్పారు మాకు. నీ రక్త సంబంధి ఎవరైనా ఈ లోకం అంటే చనిపోతే అతని సమాధికో లేకపోతే అతని కార్యక్రమానికో అవసరం బట్టి, అంటే ఒకవేళ మందిరానికి వెళ్ళగలిగిన తర్వాత వెళితే మంచిదే, లేదు కుదరదండి ఆ టైంలోనే సమాధి చేస్తారు కనుక వెళ్ళాలంటే వెళ్ళండి. అది కూడా సేవకులకు తెలియజేసి వెళ్ళాలి, ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. లేకపోతే మందిరం మా పొరపాటును కూడా మానవద్దు అని చెప్పి మాకు కఠినంగా చెప్పారు. మేము భయపడ్డాం, అట్లాగే చేసాం. అందుకని మా ఇంట్లో కొంతమంది చనిపోయినప్పుడు కూడా మేము పోలా. మా మేనమామలు వాళ్ళ మేనమామలు చనిపోయినప్పుడు మేము పోలా. కాబట్టి ఎవరైనా రక్త సంబంధికులు చనిపోతే తప్ప, అవసరమైతే తప్ప కూడా మీరు మందిరము మానవద్దు. కనుక ఈ చిన్న చిన్న విషయాలకు మందిరం మానేస్తుంటాం. ఆరాధన అంటే దేవునికి రావాల్సిన మహిమ, మన ద్వారా రావాల్సిన మహిమను మనమే రాకుండా అడ్డుకుంటాం. కానీ ఈ స్త్రీ చూడండి, 18 ఏళ్ళ నుండి వంగిపోయి నడుస్తుంది. వంగిపోయి అంటే కర్ర పట్టుకొని నడవలేక వంగి నడవడం అంటే నొప్పే కదా, బాధే కదా. వంగిపోయి నడవడం అంటే బాధే, నడుము పోటు పుట్టిపోద్ది. ఈ పోటు పుట్టినటువంటి స్త్రీ 18 ఏళ్ళ నుంచి నడుస్తుంది అంట. ఎప్పుడైతే యేసు ప్రభు స్వస్థపరిచినాడో, విడుదల ఇచ్చినాడో, వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుడిని మహిమపరిచిన స్త్రీగా ఉండేది. కనుక ఇలాంటి అనుభవంలో మనం కూడా దేవుని యొక్క ఏర్పాట్లో మన బంధకాలు లేకపోతే మన యొక్క అనారోగ్య సమస్యల నుంచి విడిపించబడి చక్కని ఆరోగ్యం కలిగి దేవుడిని మహిమపరిచేవారుగా మనం కూడా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాంటి అనుభవంలో ఆ 18 ఏళ్ళ నుండి వంగిపోయిన స్త్రీ ఉండింది. మనం కూడా అలా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఇది రెండవ విషయం. మూడవ విషయం చూడండి, మొదటి పేతురు దయచేసి చూడండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి పేతురు 1:18 దయచేసి చూడండి. పేజీ నెంబర్ 214. మొదటి పేతురు 1:18. మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో 3వ భాగాన్ని మనం చూస్తున్నాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన. కొంతమంది ఇలాంటి బంధకాల్లో ఉంటారు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన.
అంటే వ్యర్థ ప్రవర్తన, పితృపారంపర్యం అంటే మా నాన్న, మా అమ్మ, మా పితరులు మాకు ఇట్లాగే చెప్పారు, నేర్పారు. ఏంటది? ఏమి నేర్పారు? వ్యర్థమైన ప్రవర్తన. పితృపారంపర్యమైనటువంటి వాళ్ళు, పితృలు అనేటువంటి వాళ్ళు లేదా మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మన రక్త సంబంధులు ఏదో కొన్ని నేర్పుతూ ఉంటారు మనకు. ఏంటవి? మందిరానికి వెళ్ళకుండా ఉండడం కోసం, దేవుణ్ణి ప్రార్థన చేసుకోకుండా ఉండడం కోసం, దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడం కోసం, దేవుని యొక్క రక్షణ బట్టి ఆయనను ఆరాధించాలి. మనం దేవుని యొక్క రక్షణను బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే మనలను ఆయన తన చిలువ ద్వారా మనలను రక్షించుకున్నాడు. అందుకే మనలను విడిపించాడు. మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టేటువంటి వారంగా మనము ఉండాలి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటే నేను సింపుల్గా చెప్తా చూడండి. మన యొక్క రక్త సంబంధులు మనల్ని బంధిస్తారు, వాళ్ళ కట్టుబాట్లలో బంధిస్తారు. కొన్ని ఉంటాయి కట్టుబాట్లు. తెలుసా మీకు కట్టుబాట్లు అంటే ఏంటి? ఇక ఆ కట్టుబాటులో నుంచి బయటికి రాలేరు. ఏంటవి కట్టుబాట్లు? కులకట్లు, వాడకట్లు, తర్వాత ఇంకేం కట్లు? బంధువుల కట్లు, బంధుకట్టు అని బైబిల్లో రాయబడింది. బంధుకట్టు. మా బంధువులండి మమ్మలను ఇలాగే ఉండాలని కోరారండి. ఏంటి ఎలాగ ఉండాలని కోరారు? అంటే ఆదివారం చక్కగా రెస్ట్ తీసుకో, ఆదివారం హాయిగా ఎంజాయ్ చేయాలి. హోలీడే కాదు, అది హాలిడే అలా. కాబట్టి ఆదివారం అనేది మనము ఎంజాయ్ చేయడానికి మనకు గవర్నమెంట్ వారే చలవిచ్చిన రోజు కాబట్టి ఆ రోజున నువ్వేం చేయాలా? ఎంజాయ్ చేయాలా. కానీ దేవుని పిల్లలు ఏం చేయాలా? దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించేటువంటి వారుగా వాళ్ళు ఉండాలి కదా. కానీ కొంతమంది పెద్దలు ఏం చేస్తారంటే, కొంతమంది జీవితాలు ఏం చూస్తామంటే, మా నాన్న ఇట్లా చెప్పాడు, మా అమ్మ ఇట్లా చెప్పింది, మా బంధువులు ఇట్లా చెప్పారు, నా రక్త సంబంధులు ఇట్లా చెప్పారు. ఏంటి? ఆదివారం మనం ఎంజాయ్ చేయాలి, ఇలాంటి బంధకాల్లో కొందరు ఉంటారు. మందిరమును నిర్లక్ష్యం చేసి, దేవుడిని నిర్లక్ష్యం చేసి, దేవుని యొక్క ఏర్పాటు లేదా ఆయన చిలువ కార్యాన్ని నిర్లక్ష్యం చేసి వ్యర్థమైన ప్రవర్తనతో బంధించబడినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టి ఆయన్ను సేవించేటువంటి వాళ్ళంగా మనం చేయబడాలనేది ప్రభు కోరుతున్నాడు. ఆదివారం అంటే చూడండి, ఆదివారం ఏం చేస్తాం? సహజంగా మందిరానికి వస్తాం. ఒకవేళ మందిరానికి రాకపోతే ఏం చేస్తాం? ఇంటికాడ ఉంటాం. ఇంటికాడ ఉండి ఏం చేస్తాం? ఆదివారం ఇంటికాడ ఉంటే మందిరం రావు, ఇంటికాడ ఏం చేస్తాం? మాకు తెలియదు. ఎందుకంటే మేము రక్షించబడిన కాడ నుండి ప్రతి ఆదివారం మందిరంకి వెళుతున్నాం. ఒకళ్ళు ఇంటికాడ ఉంటే ఏం చేస్తాం? చక్కగా గేమ్సం వండుకొని పేకల దాకా మెక్కి, ఏమండి, అంతే కదా. అంటే ఇవన్నీ కూడా మందిరాన్ని నుంచి నేను దూరం చేస్తున్నాయి, దేవుని ఆరాధన నుంచి నేను దూరం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా వ్యర్థ ప్రవర్తనలు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేది ఈ బంధకాల నుంచి నువ్వు విడిపించబడాలనేది ప్రభు కోరుతున్నాడు. ఇవాళ ఏం వండుకుందాం? ఆదివారం కదా, ఏం వండుకుందాం, ఏం తిందాం, ఏం కావాలా, ఇవన్నీ ఆలోచించేటువంటి వాళ్ళు, అది ఆ ప్రవర్తన వ్యర్థమైన, మీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి జీవం గల దేవుణ్ణి సేవించేటువంటి వాళ్ళుగా మీరుండాలనేదే ప్రభువు యొక్క కోరిక. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంట? అమూల్యమైన తన చిలువ కార్యం ద్వారా మనలను విమోచించాడు. కులకట్టుల్లో ఉంటారు కొందరు. మా కులం అండి, మా కులానికి ఇదొక, మా కులానికి ఏంటి? మా కులాచారం, లేకపోతే మా ఇంట్లో ఇదొక వాడుక, మా ఇంటి వాడుక, మా అమ్మ నాన్నల నుండి చేస్తున్నాం, మా తాత ముత్తాతల నుంచి చేస్తున్నాం, అందుకే మేము వాళ్ళు చేశారు కనుక మేము చేస్తున్నాం. అంటే కులకట్టులోను బంధుకట్టులోను అలా బంధించబడినటువంటి వాళ్ళు దాని నుంచి విడుదల పొందాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే చిలువలో చనిపోయినాడు. అందుకే చిలువలో ఆయన తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చినాడు. అందుకే విమోచించినాడు. మనం ఆయన ఆరాధించాలని. ఆదివారం అనగానే ఆరాధన, అంతే, వేరే ఇక ఏమీ లేదు. ఆదివారం అనగానే ఆరాధన కాకుండా ఆదివారం అనగానే ఈరోజు మంచి భోజనాలంటే అందులో ఆ భోజనాలకు బంధించబడ్డావు నువ్వు. లేకపోతే ఈరోజు మా బంధువులు వస్తారండి ఇంటికి, ఎవరంట?
మా ఇంటికి బంధువులు వస్తారు, మరి వాళ్ళు వస్తారు కనుక నేను మందిరానికి ఇలాంటి దాంట్లో బంధించబడతారు కొందరు. ఈరోజు మా ఇంటికి బంధువులు వస్తున్నారు, అందువల్ల మేము మందిరానికి రాలేకపోతున్నాం. ఈరోజు మేము మరి వేరే ఊరికి పోతున్నాం, అందువల్ల మేము మందిరానికి రాలేకపోతున్నాం. ఈరోజు మాకు మరి ఏదో పొలం కొనుక్కోవాలో లేదా ఏదో కొంటానికి పోతున్నాం, అందుకే మందిరానికి రాలేకపోతున్నాం. ఇవన్నీ కూడా బంధకాలే. ఈ బంధకాల్లో నుంచి నువ్వు విడిపించబడాలనే ప్రభు నీ కొరకు చిలువలో చనిపోయినాడనే సంగతి మర్చిపోయాం. ఆదివారం అనగానే ఆరాధన గుర్తుపెట్టుకోవాలి. ఆదివారం అంటేనే ఆరాధన, ప్రభువుది. ఆ దినమే ప్రభువుది, అందుకే దాన్ని ప్రభు దినం అన్నారు. ప్రభు దినం అన్నారు. ప్రభువుది, ప్రభు కొరకైన రోజు నీకేంటండి, నీదేంటి? ప్రభు దినమున ప్రభువుని మనం ఆరాధించాలి అనేది ఆయన కోరాడు. కానీ మనం ప్రభువుని ఆరాధించకుండా మా బంధువులు వస్తున్నారు, వాళ్ళకి మంచి భోజనం తయారు చేయాలి, లేకపోతే మేము చాలా కాలం అయింది మంచి భోజనం వండుకొని వాళ్ళు మంచి బిర్యానీ చెప్పుకొని తిందాం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా బంధకాలే. ఈరోజు వేరే ఊరు వెళ్దాం అనుకుంటున్నాం, ఇది కూడా బంధకమే. ఈరోజు బద్ధకంగా ఉంది, రాలేకపోతున్నాను, ఇదొక బంధకం. సాతాను నేను ఇట్లా కట్టిపడేస్తాడు, నీ యొక్క రక్త సంబంధులు కట్టిపడేస్తారు, దేవుడు ఎరగనటువంటి నీ పితరులు నిన్ను కట్టిపడేస్తారు, దేవుడు ఎరగనటువంటి నీ యొక్క ఇరుగు పొరుగు వారు నిన్ను కట్టిపడేస్తారు. ఒక్కరోజు మందిరానికి వెళ్ళకపోతే ఏమైందండి? ఆ ఒక్కరోజు మందిరానికి వెళ్ళకపోతే ఏమైందంటే ఆ ఒక్కరోజు నువ్వు పరలోకం పోవడానికి అయిన రోజు నువ్వు పోగొట్టుకుంటే ఇంక విలువే ఉంటుంది. ఆ ఒక్కరోజే పరలోకానికి వెళ్ళడానికి అయిన రోజు అయితే దాన్ని పోగొట్టుకుంటే విలువే ఉంటుంది చెప్పండి. అందువల్ల ప్రతి ఆదివారం ప్రభు దినం. గవర్నమెంట్ కూడా ఇప్పుడు కుట్ర చేస్తుందని మాకు వార్తలు. ఆదివారం ఎత్తేసి శుక్రవారం సెలవిద్దామని, అంటే ఆదివారం ఆరాధన జరగొద్దని, ప్రభు ఆరాధన ఆపివేయాలని శత్రువు ఎన్నో పన్నాగాలు పన్నుతుంటే ఆ పన్నాగాల్లో చిక్కుపోయి నువ్వు కూడా ఆదివారం నిర్లక్ష్యం చేస్తే శుక్రవారం పెడతారంట. పర్లేదా? శుక్రవారం పెడతారంట. ఆరాధన శుక్రవారం జరగదు కదా. ఆరాధన అనేది ఆదివారం. ఆరాధన అనేది పునరుద్ధాన దినం. ఆరాధన అనేది ప్రభు దినం. ఆరాధన అనేది మనకు ఆయన ఇచ్చిన ఒక వరం. దాన్ని మనం పోగొట్టుకుంటే, ఇవాళ మనం నిర్లక్ష్యం చేస్తే, రేపొద్దున వాడు నిజంగా తీసేసి ఆదివారం తీసి శుక్రవారం పెడితే అయ్యో దేవుని ఆరాధన పోగొట్టుకున్నానని అప్పుడు బాధపడతావా? ఇప్పటి నుంచే నువ్వు కంటిన్యూగా వస్తుంటే, ఇప్పటి నుంచే అలాంటి అనుభవం నువ్వు కొనసాగితే ఆ ఆదివారం ఎక్కడికి పోదు, ఆరాధన తప్పిపోని వ్యక్తిగా ఉంటావు. లేకుంటే నువ్వు కులకట్లలో ఆ యొక్క బంధుకట్లలో పడిపోయి నీ యొక్క స్నేహితులు ఉంటారు నిన్ను మొహమాట పెట్టేవాడు, వాళ్ళ ద్వారా బంధించబడతావు ఒక్కోసారి. వీటన్నిటి నుంచి కూడా నువ్వు విడిపించబడాలని, ఆయన సన్నిధికి రావాలనే దానికోసమే చిలువ కార్యం ద్వారా ప్రభు నిన్ను విమోచించాడు. నీకు విడుదల కలుగు చేసి వాటన్నిటి నుంచి నిన్ను విడిపించిన ప్రభు తన్ను ఆరాధించాలని కోరుతున్నాడు. కనుక ఇలాంటి అనుభవం కలిగి ప్రభువుని ఆరాధిస్తాము. చివరిగా ఒక విషయం చూసి మనం ముగిస్తాం. ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రికి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇక్కడ వ్రాయబడిన మరి ఒక మాట, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాడు. మనలను పాపముల నుండి విడుదల కలుగు చేసిన దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పాపాల నుంచి మనల్ని విడిపించిన వాడు. మనం పాపాల చేత బంధించబడి ఉన్నాం, అపవిత్రత చేత బంధించబడి ఉన్నాం, సాతాను చేత బంధించబడి ఉన్నాం, లోకం చేత బంధించబడి ఉన్నాం, కులకట్ల చేత బంధించబడి ఉన్నాం, బంధుకట్ల చేత బంధించబడి ఉన్నాం. నీ ముఖ్యమైనటువంటి వాళ్ళ ద్వారా నీ ఒక బంధకాలకు గురి అయిన వ్యక్తివి. అటువంటి నిన్ను ఏం చేసినాడు? విడిపించాడు. మన పాపముల నుంచి విడిపించాడు. మహిమా ప్రభావములు ఆయన పొందటానికి, ఆయనకు మనం మహిమా ప్రభావములు ఆరోపించే వారికి ఉండటానికి మనలను పాపము నుండి విడుదల. ఒకప్పుడు పాపం మనల్ని బంధించింది, అవిధేయత స్థితిలో మనల్ని పడేసింది. దేవుని మందిరానికి పోకుండా, ఆరాధన చేయకుండా, దేవునికి లోబడి జీవించకుండా మనల్ని బంధించినటువంటి అవిధేయత స్థితిలో నుంచి మనం విడిపించబడి, పాపముల నుంచి విడిపించబడిన ఏర్పాట్లకు ఆయన మహిమపరచడానికి తీసుకురాబడుతుంది. చూడండి, దేవుడు ఇన్ని రకాలైన బంధకాలు, కట్లు తెంచి తన కొరకు మనలను కావాలని కోరుకుంటే మనమేమో దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఆయనకు ఆరాధన దూరం చేస్తాం. ఆయన ఆరాధన మనము ఆయనకు చెందకుండా చేస్తాం.
ఫలితంగా మనం కూడా మన జీవితాన్ని చేతుల నాశనం చేసుకుంటున్నాం, పతనం చేసుకుంటున్నాం. అందువల్ల ప్రభు ఏమన్నాడంటే, మీరు దానిని విప్పి తోలుకొని నా యొద్దకు రండి, అది నాకు కావాలి, ప్రభువుకు కావాలి. నువ్వు ప్రభువుకు కావాలి, నువ్వు ప్రభు పరిచర్యకు కావాలి, నువ్వు ప్రభువుని ఆరాధించేదానికి కావాలి, నువ్వు ప్రభు మందిరంలోని ఆ ప్రభు ఆరాధనలో నువ్వు పాలు పొందుట కొరకే కావాలి, ప్రభు పని చేయడం కొరకు కావాలి, ప్రభు కొరకైన ఒక మంచి సాధనంగా నువ్వు కావాలని నిన్ను కోరుకొని నీ బంధకాలను విప్పి కట్లు విప్పి తన యొద్దకు నిన్ను తీసుకొచ్చిన దేవుడు. తన యొక్క నిన్ను తన ఆరాధన చేసే వ్యక్తిగా చూడాలని కోరుతున్న దేవుడు, నీ ద్వారా మహిమ పొందాలని కోరుతున్న దేవుడు. అలాంటి అనుభవం నిన్ను తీసుకొచ్చిన కారణం చేత మనం ఏం చేస్తామంటే ప్రభువును ఆరాధిస్తాం. దయచేసి వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించాం. దయచేసి ఆరాధించండి.